రాజా సాబ్ మూవీ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ని షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అది బాగా వైరల్ అయింది. సినిమాలు రిలీజ్ డేట్ ప్రకటించుకొని లాస్ట్ మూమెంట్లో అంటే ఇక వస్తుంది అనే టైంలో వాయిదా పడడం, రిలీజ్ అవ్వకపోవడం చాలా బాధాకరం అనేది ఈయన తెచ్చిన మాట. యాక్చువల్గా చెప్పాలంటే అఖండ 2 కూడా ఆల్మోస్ట్ ఇదిగో రిలీజ్ అయిపోయింది, ఇంకా తెల్లారేసరికి ప్రీమియర్స్ పడితే ఈ సాయంత్రం ఉంటుంది అనే టైంలో వాళ్ళు అంతరాయం కలిగించారు. ఇది నిజంగా అంటే ఫైనాన్స్ క్లియరెన్స్ చేసుకోవడం నిర్మాత బాధ్యత. తను కూడా చేయాలని అనుకుంటాడు, లాస్ట్ మూమెంట్లో ప్రాబ్లమ్స్ తెచ్చుకోవాలని ఎవరు అనుకోరు. 14 రీల్స్కి హీరోస్కి గతంలో మంచి సంబంధాలే ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలి అంటే. దూకుడు తర్వాత ఆగడు అండ్ ఇలా ఏమో ఇంకా ఫ్లాప్స్ అన్నీ అవి వచ్చేసరికి తను ఏం చేయాలో అర్థం కాక ఒక సమ్ కైండ్ ఆఫ్ సిట్యువేషన్లో చేతులు ఎత్తేసాడు. కానీ ఆ హీరో సంస్థ అదే పనిగా చూసుకొని కరెక్ట్ రిలీజ్ టైంకి మద్రాస్ హైకోర్టులో వాళ్ళు పిటిషన్ దాఖలు చేయడం, ఆ టైంకి అప్పటికప్పుడు అంటే నీకు రావాల్సింది 28 CR అప్పట్లో, అది ఇప్పుడు విత్ 14% అడిషనల్ ట్యాక్స్తో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్యాలిక్యులేట్ చేసుకుంటే అది 54 కోట్లు అయింది. 54 కోట్లు అంటే ఇంచుమించు ఇంకొక పెద్ద భారీ బడ్జెట్ సినిమా నిర్మించగలిగే అంత అమౌంట్. మరి తనకేమో ఇంకా ఫైనాన్షియర్స్ దగ్గర నుంచి వచ్చిన ప్రాబ్లం, అండ్ ఆ తర్వాత థియేటర్స్ ఖాళీగా పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి వాళ్ళకు కూడా నష్టమే కదా. అంటే ఆ టైంకి నీకోసం వాళ్ళు ఆపుకున్నారు మేము వేసుకోవాలి అని, వాళ్ళ నుంచి మళ్ళీ ఓవర్సీస్ నుంచి ఇట్లా చూసుకుంటూ పోతే ఈ భారం ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. సో ఇలాంటివి మా సినిమాకి రాకూడదని చెప్పేసి నేను ఆల్రెడీ ఫైనాన్స్ అంతా క్లియర్ చేశాను, అన్నీ అయిపోయాయి, మాకు లైన్ క్లియర్ అయింది, సంక్రాంతికి మేము ఖచ్చితంగా వస్తున్నామని ఆయన చెప్పాడు రాజాసాబ్. నెక్స్ట్ అలాగే రిలీజ్ అవుతున్న మన శివశంకర వరప్రసాద్ గారు సినిమా నారీ నారీ నడుమ మురారి, నెక్స్ట్ భర్త మహాశయులకు విజ్ఞప్తి, అండ్ ఇంకా మిగతా సినిమాలన్నీ కూడా అటు జననాయకన్ కావచ్చు, పరాశక్తి కావచ్చు, అన్ని సినిమాలు కూడా ఫైనాన్స్ క్లియర్ చేసుకొని అనుకున్న టైంకి రిలీజ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అని ఆయన అయితే ట్వీట్ చేశాడు. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఏ ప్రొడ్యూసర్ అయినా సరే సినిమా నిర్మించిన తర్వాత మోస్ట్లీ ఫైనాన్స్ల మీద నడుస్తూ ఉంటుంది, బట్ అనుకున్న టైంకి రిలీజ్కి ముందే అనుకున్న టైంకి నీట్గా అన్ని క్లియరెన్స్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాదు. సడన్గా ఆ సినిమా ఆగిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ రావడం అంటే ఇది యాక్చువల్ చెప్పాలంటే నిన్న ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యి అందరూ ఎలా అయితే సతమతం అవుతున్నారో సేమ్ అలాగే అఖండ క్యాన్సిల్ అయిన తర్వాత అభిమానులు కూడా అలాగే సతమతం అయ్యారు. కొంతమందికి టికెట్స్ రీఫండ్ కూడా వెళ్ళాయి, ఇంకొంతమందికి అంటే నిరాశ మిగిలింది. ఇంకా దాన్ని ఏం చెప్పుకోలేము, అయ్యో మేము చూడాలనుకున్న సినిమా రాలేదు, మరి పోనీ నెక్స్ట్ డేట్ ఏమన్నా వస్తుందా అంటే దానికి క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ వీకెండ్ అయిపోయింది, సాటర్డే సండే కూడా అయిపోయింది, మండేకి వచ్చాం. ఇక నెక్స్ట్ వీక్ రిలీజులు వాటికి ఉన్నాయి. ఒకవేళ December 12 ఏమన్నా రిలీజ్ చేస్తారా అని అనుకుంటే చెప్పలేము. నెక్స్ట్ అవతార్ ఉంది, అప్పుడు దీనికి టైం కుదించుకోవాలి, థియేటర్స్ అన్ని లాగేసుకుంటారు. అవతార్ తర్వాత రిలీజ్ చేస్తారా అనుకుంటే 25th ఆల్మోస్ట్ చిన్న సినిమాలు ఇంది సెట్ ఉన్నాయి. అడవిశేష్ సినిమా డెకాయిట్ ఉంది, అండ్ శ్రీకాంత్ మేక వాళ్ళ అబ్బాయి రోషన్ది ఛాంపియన్ ఉంది, సుమ కనకాల వాళ్ళ కొడుకుది మౌగ్లియో ఏదో ఉంది, అదొక సినిమా ఉంది. నెక్స్ట్ విశ్వక్సేన్ విత్ కాంబినేషన్ ఆఫ్ జాతిరత్నాల డైరెక్టర్ సినిమా ఉంది. ఇంకా కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఆ సెట్ని జరపలేము, అలానే సంక్రాంతి సీజన్ని డిస్టర్బ్ చేయలేము, మళ్ళీ వస్తే సమ్మర్కే రావాలి. ఆల్రెడీ ఇన్ని వాయిదాలు పడి ఇంత ప్రమోషన్ చేసుకొని అన్నిటికీ పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా పరిస్థితి ఇలా ఉంటే మిగతా వాటి పరిస్థితి ఏంటి? ఈ సంక్షోభం నుంచి మనం బయటపడాలి అనే ఉద్దేశంతో విశ్వప్రసాద్ గారు ఒక ట్వీట్ పెట్టారు, మా సినిమాకి మేము అన్ని లైన్ క్లియర్ చేసుకున్నామని. ఈయన ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అయినా సరే నెక్స్ట్ రిలీజ్ చేసుకునే సినిమాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రొడ్యూసర్స్ కూడా ఈ 360 degreesలో ఎక్కడి నుంచి ఏ ప్రాబ్లం రాకుండా అన్నీ సాల్వ్ చేసుకొని అనుకున్న టైంకి సినిమాని రిలీజ్ చేసుకుంటే ప్రేక్షకుడు బాగుంటాడు, సినిమాకి కష్టపడ్డ కార్మికులు బాగుంటారు, సినిమా కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.